హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సురేష్ కోన. ఈరోజు మన కోనవారి ముచ్చట్లో మన ముచ్చట మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ అనే చలనచిత్రం గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో లైక్ చేస్తూ షేర్ చేస్తూ మీ విలువైన ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో పెడతారని నా మనవి. ఆపరేషన్ వ్యాలంటైన్ ఈ టైటిల్ చూసి చాలా మంది ఇదేదో ప్రేమికుల చిత్రం అని అనుకుంటారు. ఇది ప్రేమికుల చిత్రం కాదండి. మన దేశాన్ని ప్రేమించి అభిమానించే మన దేశ ప్రజల కోసం, అలాగే మన అమరులైన వీర జవాన్లకు అంకితమిస్తూ తీసిన సినిమాయే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్. మనందరికీ గుర్తే ఉంటుంది, 2019లో పాకిస్తాన్ మిలిటెంట్లు మన భారత జవాన్లపై జరిపిన దాడి. అదేనండి మన పుల్వామా దాడి. ఆ దాడిలో మన 40 మంది వీర జవాన్లని మనం కోల్పోయాం. ఆ దాడి తర్వాత మన భారత ప్రభుత్వం మా పాకిస్తాన్ పై ఎటువంటి చర్యలు జరుపుతుందని అందరూ వెయిట్ చేస్తున్న తరుణంలో ఫిబ్రవరి 11 ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి మన భారత వైమానిక దళం పాకిస్తాన్లోకి చొరబడి ఆ మిలిటెంట్ల స్థావరాలని కూల్చివేసింది. అలాగే ఈ కూల్చివేసిన తర్వాత మన బాల్కోట్ సర్జికల్ స్ట్రైక్ జరిగింది. వీటన్నిటిని ఒక దృశ్య రూపంలో చూపించిన చిత్రమే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్. ఇలాంటి ఒక వైమానిక విన్యాసాలతో తీసిన తొలి తెలుగు చిత్రం కూడా ఈ ఆపరేషన్ వ్యాలంటైనే. ఇందులో మన మెయిన్ లీడ్ గా చేసింది, అలాగే వింగ్ కమాండర్ గా చేసింది మన వరుణ్ తేజ్ గారు. ఆయన కట్అవుట్ తగ్గట్టు సినిమానే చెప్పాలి. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల గురించి చెప్పుకుంటే మెయిన్ గా దేశభక్తిని పెంపొందించే కొన్ని సన్నివేశాలు మనల్ని ఆకట్టుకుంటాయి. అలాగే మన వరుణ్ తేజ్ గారి నటన ఆకట్టుకుంటుంది. అలాగే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో సీన్స్ మనల్ని థియేటర్లో కట్టివేస్తాయి. ఇంకా మైనస్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతగా బాగోలేదు. అలాగే స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్ల మధ్య అనుబంధాన్ని మన డైరెక్టర్ తెలుగు రాకపోవడం వల్ల ఏమనో కానీ అంతగా చూపించలేకపోయారు. అలాగే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఓవరాల్ గా మన దేశాన్ని ప్రేమించి అభిమానించే మనలాంటి దేశభక్తులందరికీ ఈ సినిమా నచ్చుతుంది. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఆకట్టుకునే ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. ఓవరాల్ గా ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. అలాగే వీడియోని ముగించే ముందు అమరులైన వీర జవాన్లకి నివాళులర్పిస్తూ, అలాగే మన భారత సైన్యం ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి యొక్క సరికొత్త వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సురేష్ కోన, కోనవారి ముచ్చట్లు. జై హింద్.